నిర్మల్ జిల్లాలోని ముథోల్, తానూర్ మండల కేంద్రాల్లో ఇటీవల జరిగిన వైన్ షాపుల దొంగతనాల కేసులను స్థానిక పోలీసులు ఛేదించారు. శనివారం బైంసాలో ఏఎస్పీ అవినాష్ కుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రైంజల్ మండలం తాడ్ బిలోలికి చెందిన వినోద్ తన స్నేహితులైన నవీన్, దిలీప్, రోహిత్, రోహన్లతో కలిసి మరో యువకుడు 2 వైన్స్లలో చోరీ చేశారన్నారు. వినోద్ గ్రామంలో బెల్ట్ షాపు నడుపుతూ ఇక్కడ చోరీ చేసిన మద్యాన్ని అక్కడ విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. मुधौल में एक वाइन शॉप में शटर लिफ्टिंग करके चोरी हुई, जिसमें तकरीबन 2.5 लाख का जो माल है वाइन शॉप से चोरी किया गया। उसके बाद कुछ दिन बाद तानूर में एक वाइन शॉप में इसी प्रकार से शटर लिफ्टिंग करके चोरी की गई, जिसमें लगभग 80,000 रुपये का माल चुराया गया। इसमें जब सीआई मुधौल पूरे अपनी लीडरशिप में एसएचओ मुधौल और एसएचओ तानूर के साथ 3 लोगों का टीम बना करके इसमें इन्वेस्टिगेशन किया, टेक्निकल एविडेंस और ह्यूमन इंटेलिजेंस कलेक्ट करके इसमें जब डिटेक्ट हुआ तो पता चला कि एक ताड़ बिलोली का रहने वाला विनोद है। विनोद का एक खुद का वाइन बेल्ट शॉप है अपने गांव में। तो अपने बेल्ट शॉप के लिए वो क्या करता था, वाइन शॉप से आकर चोरी करके यहाँ से चोरी किए माल को अपने बेल्ट शॉप में बेचता था। बेचने के बाद जो प्रॉफिट आता था उसे वो डिस्ट्रीब्यूट करता था। अभी उसके यहाँ उसके बेल्ट शॉप में जो पीने वाले लोग आते थे उसी गाँव के 5 लोग और उनसे मिल करके उसने प्लानिंग किया कि ठीक है हम लोग यहीं चोरी करके बॉटल्स लाएंगे और यहाँ बेचेंगे। इसके क्रम में पहले मुधौल में जब वो आया तो एक 4 व्हीलर में आया, 4 व्हीलर में आकर चोरी किया, चोरी करके वो गया। उसके बाद तानूर में वो 2 व्हीलर में आया, 2 व्हीलर ऑलरेडी सीज हो चुका है, 4 व्हीलर की तलाश जारी है, मोबाइल और कुछ और चीज़ें रिकवरी हो गई हैं। अपने बैंक अकाउंट जिसमें वो सारे पैसे ट्रांजेक्शन होता था वो बैंक अकाउंट को सीजर करने के लिए भी रिक्वेजिशन भेज दिया गया है। इसमें जितने भी ट्रांजेक्शन हुए उसको फ्रीज करेंगे। क्राइम नंबर 135 ऑफ 2025 मुधौल और क्राइम नंबर 114 ऑफ 2025 तानूर, इन 2 क्राइम नंबर के तहत टोटल 6 लोग अरेस्ट हुए हैं। आज इन 6 लोगों को हम लोग कोर्ट भेज रहे हैं। ऑनरेबल कोर्ट आगे की कार्रवाई जुडिशियल कस्टडी भेजने की कार्रवाई कोर्ट द्वारा की जाएगी। हम करेंगे लास्ट 5 साल का डेटा उठा करते हैं, तो डेटा पे बात करते हैं तो डेटा में ऐसा कुछ इंक्रीमेंट नहीं है। डेटा पे अगर हम बात करते हैं, रही बात थेफ्ट के लिए तो थेफ्ट हुई है और उसमें डिटेक्शन भी हुआ है ना। डिटेक्शन కూడా ఇప్పుడు జరిగింది और మన ఇప్పుడు ऐसा కేకుండా చుట్టుపక్కల ఏరియాలో जैसे बासर हो गया, मुधौल हो गया, तानूर हो गया, అది ఇప్పుడు అక్కడ ఊరులో కొంచెం దొంగతనం ఇప్పుడు జరుగుతున్నాయి। సో దాని గురించి ఊరులో కూడా మేము కెమెరా పెడుతున్నాము। స్పెషల్గా तानूर, बासर, मुधौल ఈ 3 మండల్లో మేము కొంచెం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము। एक्चुअली मार्किंग बस स्टैंड एरिया में भी हुआ सर मार्निंग। हाँ नहीं उसका ముధౌల్లో ఒక వైన్ షాప్లో షటర్ లిఫ్టింగ్ చేసుకొని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది। ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది। తర్వాత తానూర్లో క్రైమ్ నెంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదేవిధంగా ఒక వైన్ షాప్కి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది। అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్స్ పోయింది। సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముధౌల్, మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముధౌల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీం లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు। సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది। దాంట్లో మెయిన్ అక్యూజ్ వ్యాపారి వినోద్, అతను తాడ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో, అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు। సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ భైంసాలో ముధౌల్ తానూర్లో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ని అమ్మేశారు। ఇప్పుడు ఫస్ట్ ముధౌల్లో ఒక 4 వీలర్తోని వచ్చాడు, తానూర్లో ఒక 2 వీలర్తోని వచ్చాడు। సో ఇప్పుడు 2 వీలర్ ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది। ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది। ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము। సో ఇప్పుడు 6 మంది మన కస్టడీ ఉన్నారు। ఈరోజు వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము।